జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర స్వామి వారి మంగళాశాసనలతో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేయడానికి స్వామివారి మంగళాశాసనం తెలియజేస్తూ మన పట్టణంలో ఇంటింటా శ్రీ మహాలక్ష్మి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమం విశేషం ప్రతి గృహంలో అమ్మవారి ఆరాధన చేయాలనే ఉద్దేశంతో సాయం సంధ్యావేళలో చక్కగా మహాలక్ష్మి మూర్తిని తీసుకువస్తాము. మేము మీ గృహంలో వేంచేపచేసి అమ్మవారికి ఆరాధన, అభిషేకం, అర్చన, అష్టోత్తరముతో అమ్మవారిని సేవిద్దాం. ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమానికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇలా శ్రావణ మాసంలో 30 రోజులు 30 గృహాల్లో ఇంటింటా శ్రీ మహాలక్ష్మి అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇలా 30 రోజులు 30 గృహాల్లో అమ్మవారి ఆరాధన చేసి అమావాస్య రోజు విశేషమైనటువంటి రోజు అండి. అమావాస్య మహాలక్ష్మి అమ్మవారికి చాలా విశేషమైనది. ఆ అమావాస్య నాడు మహాలక్ష్మి యాగం చేయాలని నిర్ణయించాము. ఈ యాగానికి పట్టణ వాసులందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క మహాలక్ష్మి యాగానికి వీలైతే శ్రీ 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 దేవనాథ జియర్ స్వామి వారిని ఆహ్వానించాలని ఆలోచన చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి స్వామివారు వేంచేస్తారు. ఈ మహాలక్ష్మి యాగంలో అందరూ పాల్గొని మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. కమలాసన సంభూతాం కరుణామృత వర్షిణీ సువర్ణాభరణోపేతాం సర్వాభీష్ట ప్రదాయిని భక్తాభయ ప్రదాత్రంచ దారిద్ర్య దుఃఖనాశినీ శ్రీ మహాలక్ష్మీ నమామ్యహం సర్వాభీష్ట సర్వ సౌభాగ్యదాయిని. ఈ యొక్క కార్యక్రమం అందరూ పాల్గొనవచ్చు. మీకు అన్ని విషయాలు కింద నంబర్ ఉంటుంది, మా ఫోన్ నంబర్. ఆ నంబర్కి కాల్ చేస్తే అన్ని విషయాలు వివరముగా చెప్పబడను. చాలా విశేషమైన కార్యక్రమం, అందరూ పాల్గొనాలి. మీ గృహంలో అమ్మవారిని వేంచేప చేస్తాం. సాక్షాత్ మహాలక్ష్మి వచ్చినట్టుగానే ఉంటుంది మీ గృహానికి. కాబట్టి మీ యొక్క పేర్లు నమోదు చేసుకోండి. ఆగస్టు 14వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంకాలం మాత్రమే, సాయం సంధ్యావేళలో మాత్రమే మీ యొక్క గృహానికి అమ్మవారిని వేంచేప చేస్తాం. అమ్మవారి మూర్తిని చక్కగా పట్టు పీతాంబరతో సుగంధ పుష్ప మాలలతో అలంకరిస్తాము. అలంకరించి అమ్మవారిని చక్కగా అందరము సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.